ఓం నమ శివాయ. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత 2.5 నెలల తర్వాత సినిమా షూట్కి డ్యూటీకి వచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎంత మా లొకేషన్ ఇది అజీజ్ నగర్ దగ్గర ఉన్న మామిడి తోటలో లొకేషన్ అన్నమాట. ఇక్కడ వెనకాల చిన్న చిన్న రెడీమేడ్ ఫ్లోర్స్ వేశారు. రెయిన్ ఎఫెక్ట్లో షూట్ జరుగుతుంది. నేను ఆర్టిస్ట్ శ్రీ మైమ్ గోపి గారిని తీసుకొని వచ్చాను. మీకు మా సెటప్ లొకేషన్ అంతా చూపిస్తున్నాను కొంచెం దూరంగా, ఎందుకంటే దగ్గరగా చూపించలేము. ఆర్టిస్టులు ఇట్లా ఉంటారు కాబట్టి చూపించకూడదు. కొత్త మూవీ అనమాట. వెనకాల ప్రొడక్షన్ వ్యాన్ అది కనబడేది. ప్రొడక్షన్ వ్యాన్ పక్కనే మొత్తం ప్రొడక్షన్ సెటప్. ఇది టీ మాస్టర్ ఆయన టీలు పెట్టిస్తున్నాడు మాకు. మేమంతా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ మొత్తం ఈ ప్రొడక్షన్కి సంబంధించిన ఇది వ్యాన్ అనమాట. ఇక్కడే మాకు టీలు, కాఫీలు, టిఫిన్లు ఏదన్నా ఉంటే ఇక్కడే అరేంజ్ చేస్తారు. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మా డ్రైవర్ సోదరులు, అక్కడ ప్రొడక్షన్ వర్క్ చేసే అతను టీ మాస్టరు, దూరంగా టెంట్ల కింద ఉన్నారు. ఇదంతా మామిడి తోట అనమాట. అజీజ్ నగర్ దగ్గర మామిడి తోటలో షూటింగ్. రెయిన్ ఎఫెక్ట్లో షూట్ చేస్తున్నారు. దూరంగా 2 రెడీమేడ్ ఫ్లోర్లు వేశారు. ఇది కొత్త మూవీ అనమాట. మా ప్రొడక్షన్ భోజనాలు అన్నగారు చికెన్ వేసుకొని తింటుండే. చూడనా తొక్కేసుకొని తింటుండే. ఇది లంచ్ బ్రేక్ అనమాట. ఈ లంచ్ బ్రేక్లో అందరూ ఆల్ టెక్నీషియన్స్ ఇప్పుడు బ్రేక్ ఇవ్వడం వల్ల లంచ్కి వచ్చారు. ఆల్రెడీ మేము అందరికంటే ముందు మేము డ్రైవర్లం కాబట్టి మేము ముందే తింటున్నాం. అక్కడ మా డీసీఎం ప్రొడక్షన్, తర్వాత ఇక్కడ కార్లు, చుట్టూ మామిడి తోట. ఇక మామిడి తోట చూపిస్తూ మా వాళ్ళు భోజనాలు చేస్తుంటూ చూపిస్తున్నాను. ఇక్కడ మన వంటలు వడ్డించేవాళ్ళు అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది. ఆ లేడీ వచ్చి ప్రొడక్షన్ యూనియన్, ఆమె కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంటే. అందరూ దగ్గర 24 పని చేస్తేనే ఒక మూవీ రెడీ అవుతుంది. ఆ టెంట్ల కింద దూరంగా అక్కడ కాస్ట్యూము, మేకప్ వాళ్ళకు ప్లస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పెట్టారు. హీరో గారికి, హీరోయిన్ గారికి వాళ్ళకి సపరేట్గా అక్కడ వ్యానిటీ వ్యాన్స్ ఉన్నాయి. ఇదంతా మామిడి తోట. మామిడి చెట్టుకు బాగా ఎరకాసాయి మామిడికాయలు, అవి చూపిస్తున్నాను. మామిడి తోట అనమాట ఇది. మీకు చిలుకూరు వెళ్ళే రోడ్లో హైవే మీదనే ఉంటుంది రోడ్డు తోట. ఇది తోట లోపల 2 రెడీమేడ్ సెట్స్ వేసి దాంట్లో షూట్ చేస్తున్నారు. ఇది న్యూ మూవీ. హీరో కూడా కొత్త హీరో అనమాట. ఇదే ఫస్ట్ మూవీ ఆయనది. మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలు, అక్కడ బ్లాక్ కవర్లు కప్పింది అదొక ఫ్లోర్, ఇటు ఇంకొక ఫ్లోర్ అనమాట. 2 ఫ్లోర్లు రెడీమేడ్ వేశారు. కానీ ఈరోజు మాత్రం అవుట్ సైడే రెయిన్ ఎఫెక్ట్ పెట్టి షూట్ చేస్తున్నారు. ఇక్కడ యాప్ చెట్టు దగ్గర ఆ పైపులన్నీ రెయిన్ ఎఫెక్ట్ పర్పసే. అక్కడ ఒక చిన్న రెడీమేడ్ పాంట్ కట్టి దాంట్లో వాటర్ నింపి దాంట్లో నుంచి వాటర్ ఫ్లో చేసుకుంటూ అక్కడ రెయిన్ ఎఫెక్ట్ షాట్ చేస్తున్నారు. మేము ఇక్కడ లంచ్ దగ్గర ఉన్నాము. లంచ్ దగ్గర ఉండి నేను లంచ్ టైంలో ఇది రికార్డ్ చేసి, అది మెయిన్ రోడ్, ఆ వెహికల్స్ పోయేది చిలుకూరు మెయిన్ రోడ్ అనమాట. వికారాబాద్, చేవెళ్ళ, చిలుకూరు అటు పోయే రోడ్డు మెయిన్ రోడ్డు. ఇది ఇక్కడ కనబడే పైపులన్నీ దానికి సంబంధించినవి అనమాట. ఆ 2 గుడారాలు వచ్చి హీరో గారు, హీరోయిన్ గారు కూర్చోవడానికి వేసింది అది సెటప్. అక్కడ కనబడేది ఒక ఫ్లోరు. ఇప్పుడు ఈ 2 గుడారాలు వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్, హీరో గారు, హీరోయిన్ గారు కూర్చోవడానికి వేసిన సెటప్ అనమాట. రెడీమేడ్ సెటప్ ఇది. ఇవి వ్యానిటీ వ్యాన్లు, అంటే బస్సులు, మొబైల్, ఇల్లులు. ఇవి దీంట్లోనే హీరో, హీరోయిన్స్ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు ఉంటారు. ఈ క్రేన్ బండి, ఇది లైట్లు క్రేన్ తీసుకొస్తుంది. ఇది వచ్చి కాస్ట్యూమ్ బండి. ఇవన్నీ ఏసీ బస్సులు అనమాట. ఇప్పుడు నేను మైమ్ గోపి గారికి వచ్చాను. ఈ కారు నాది. ఇప్పుడు మీకు నా వెనకాల ఉన్న, నా పక్కన ఉన్న కారు నాది. ఈ కారులోనే వచ్చాను మైమ్ గోపి గారిని తీసుకొని. ఇప్పుడు మైమ్ గోపి గారిని కూడా మీకు చూపిస్తాను. అంటే సీక్రెట్గా తీశాను ఇది కొంచెం. ఆయన వస్తుంటే ఇప్పుడు నా కారు ఎక్కడానికి వస్తున్నాడు చూడండి. ఆ బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు కదా, ఆయన ఆర్టిస్ట్ మైమ్ గోపి గారు.